అందరికీ నమస్కారం। ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ ఆవిష్కరణ దినోత్సవం అని చెప్పి ఏదో హంగామా చేస్తున్నారు। అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు పెట్టినంత మాత్రాన దళితులపై మీరు చేసినటువంటి దారుణాలు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, ఆస్తి విధ్వంసాలు ఇవన్నీ చేసిన పాపాలన్నీ మీకు పోవు। మీరు విగ్రహం పెట్టినంత మాత్రం మీ పాపాలతో కడుక్కుంటారనేది అభద్రతా భావము। మీరు చేసినటువంటి దాడులు అనేకం। మరొక విషయం, ఈరోజు విగ్రహం పెడుతున్నారు కదా, ఒక విషయం ఆలోచించండి। కోడికత్తి శ్రీను గత 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాకోకుండా మీరు చేసినటువంటి నిర్వాహకానికి 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాకోకుండా జైల్లో మగ్గిపోతున్నాడు। ఆయన విషయం ఏంది? ఈరోజు మీరు 125 అడుగుల విగ్రహం పెడితే సరిపోతుందా? ఒక దళితుడైనటువంటి కోడికత్తి శ్రీనిని నిర్దాక్షిణ్యంగా 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టి నిర్బంధించినారే, ఇది మీకు ఏమన్నా తగునా? అందుకే మేము ఈరోజు కనీసం అంబేద్కర్ గారికైనా మా గోడుని వినియోగించుకోవడానికి వచ్చినాము। ఆయన ద్వారా ఒక ఈరోజు వింతపత్రం ఇచ్చాము। ఆయన ద్వారా కనీసం మాకు న్యాయం జరగాలని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడవలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి రాసించిన రాజ్యాంగం నడుస్తుంది। దయచేసి మా దళితులపై ఏమైనా కానీ అంకిత భావం కానీ మీకు ఏదైనా విశ్వనీయత ఉంటే కోడికత్తి శ్రీనిని వెంటనే బెయిల్ పైన కానీ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము। అదే విషయం గురించి మేము ఈరోజు అంబేద్కర్ గారికి వింతపత్రం ఇస్తున్నాము। అంబేద్కర్ గారికి కనీసం చూడండి, అయ్యా అంబేద్కర్ గారు, కనీసం మీరైనా మా దళితుల బోర్డు విని దళితులపై అన్నం జరుగుతున్న వాడిని మీరు శిక్షించే విధంగా మన కోడికత్తి శ్రీనిని బెయిల్ ఇప్పించి విడుదల చేయాలని కోరుకుంటున్నాము।